వెల్కమ్ టు ది లియో. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక 2000 మందితో ఇండోర్లో మీటింగ్ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతి అడిగిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికి ప్రభుత్వం తిరస్కరించింది. అయితే కోర్టుకు వెళితే కోర్టు కూడా పిటిషన్ స్వీకరించడానికి తిరస్కరించింది. దీంతో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకుని తన ఇంటి వద్దే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఎవరైతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారో, తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని చెప్పి ఒక రకంగా పవన్ కళ్యాణ్కి హెచ్చరికలు జారీ చేశారో, వారందరికీ కూడా నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ సాక్షిగా ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన సూటిగా ఒకటే ప్రశ్న అడిగాడు. నన్ను ఎవరైతే తెలంగాణలో అడుగు పెట్టనివ్వని అంటున్నారో వారిని నేను అడుగుతున్నాను, తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా? ఇది భారతదేశంలో తెలంగాణ ఒక అంతర్భాగం. నేను భారతీయుడిగా ఏ రాష్ట్రానికైనా వెళ్ళే హక్కు, ఏ రాష్ట్రంలోనైనా మాట్లాడే స్వేచ్ఛ నాకుంది. నేను మాట్లాడి తీడతాను. ఇంకా ఎంతకాలం బెదిరిస్తారు, ఎంతకాలం ప్రాంతీయ విద్వేషాలతో రాజకీయం చేయాలనుకుంటారని చెప్పి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారో వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వటం జరిగింది. ఇంకొక మాట కూడా ఆయన స్ట్రాంగ్గా చెప్పాడు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పార్టీ కెలికి తన్నించుకుందా అనే భావన కూడా కలుగుతుంది. నేను గత 12 సంవత్సరాలుగా ఎప్పుడు తెలంగాణలో పార్టీ విస్తరించాలని కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను ఏ రోజు ఆలోచించలా. అసలు తెలంగాణలో ఉన్న జనసేన నాయకుల్ని కూడా మీరు వేరే పార్టీలోకి వెళ్ళిపోండి, మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోద్ది అనవసరంగా అని చెబితే వాళ్ళు కావాలని పట్టుబట్టి నా సిద్ధాంతాలు నచ్చి వాళ్ళు జనసేన పార్టీలో నిలబడి ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటి వరకు అనుకోలేదు, ఇప్పుడు చెప్తున్నాను, 2029లో తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుంది. ఈ ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయో వాటిలో కావచ్చు జనసేన పోటీ చేసి తీరుతుంది. ఎవరు ఎలా అడ్డుకుంటారో నేను కూడా చూస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాంగ్ వాయిస్తో హెచ్చరిక అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనే నిర్ణయాన్ని అయితే తీసుకోవాలి. కానీ తొలిసారిగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. అది పొత్తులతో పోటీ చేస్తామా, ఒంటరిగా పోటీ చేస్తామా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ జనసేన మాత్రం పోటీ చేసి తీరుతుంది. ఎప్పటి వరకు అనుకోలేదు, కానీ ఇప్పుడు అనుకున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే సమస్యల మీద ఖచ్చితంగా కొట్లాడతాం. ఇక నుంచి తెలంగాణలో ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్య మీద మేము నిలదీస్తాం, ప్రతి సమస్య మీద మేము గళమెత్తుతామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఒక రకంగా నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న అలజడి లాంటిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని సాధారణంగా ఆయన్ని మీటింగ్ పెట్టుకొనిస్తే అది అయిపోయేది. అయితే ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా చెప్పాడు. నాకు రేవంత్ రెడ్డి అంటే గౌరవం ఉంది, ఇష్టం ఆయన అంటే, కానీ కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కడో రాహుల్ గాంధీ ఎక్కడి నుంచో పోటీ చేయొచ్చు, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచో పోటీ చేయొచ్చు, బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టుకోవచ్చు, మా పార్టీలో ఉన్న వ్యక్తినే అధ్యక్షుడిగా పెట్టుకోవచ్చు, అదే కేసీఆర్ 2-3 రాష్ట్రాల్లో పర్యటించవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో అడుగు పెట్టకూడదా? ఇదెక్కడి సిద్ధాంతం? అసలు జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నోట ప్రాంతీయవాదం మాటలు రావటం విచిత్రంగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఎంతకాలం ప్రాంతీయవాదంతో బెదిరిస్తారు? మీరు అంటే రెచ్చగొట్టి మీరు ప్రజల నుంచి లబ్ధి పొందాలని చూస్తే ఇక నుంచి ఆటలు సాగు. ఎప్పుడు ఆంధ్ర 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 ఆంధ్ర, మీ ఇక్కడ జరిగే ప్రతి పనికి ఆంధ్ర వాడే కారణమా? ఆంధ్ర వాడితోనే ఇబ్బందా? ఏర్పడిపోయి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర 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 అంటున్నారంటే మీరు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది తీవ్రవాదం కంటే ప్రమాదం అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే నిన్న ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా వాస్తవానికి ఆయన నేను చెప్పింది ఒకటే, నేను 2000 మందితో ప్రెస్ మీట్ పెట్టుకుని జనసేన ఆవిర్భావం గురించి మాత్రం మాట్లాడేవాడిని. సో వాస్తవానికి నాకు ఇంతకు ముందు నా మెదడులో ఎటువంటి ఆలోచనలు లేవు. కానీ ఇప్పుడు వీళ్ళ బెదిరింపులు చూసిన తర్వాత నేను మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరిని ఉద్దేశించి కూడా ఒక విశ్లేషకుడు కుట్రపూరితంగా మాట్లాడిన మాటల వల్లే ఈరోజు ఇంత రచ్చలేసింది. అసలు మొదట మాట్లాడింది ఎవరు, ఎక్కడ ఇష్యూ స్టార్ట్ అయ్యిందనే దానికి సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? నా గురించి మాట్లాడితే నేను ఖండిస్తా, తప్పుని తప్పని ఖండించే హక్కు నాకుంది. అలాగే నేను ఖండించా. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసుల సంగతి నాకు తెలియదు వాస్తవానికి, కానీ నాకు తెలిసిన వెంటనే వదిలేయండి అని నేనే చెప్పా.
కానీ అంటే ఒక రాజకీయ విశ్లేషకుడి ముసుగులో కుట్రపూరితంగా మాట్లాడిన వ్యక్తిని వదిలేసి నన్ను ప్రశ్నించడానికి మీరెవరని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే కాంగ్రెస్ నాయకులను అయితే ఒక స్ట్రాంగ్ అంటే అటు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడటం జరిగింది. దాదాపుగా గంటకు పైగా సాగినటువంటి ఈ ప్రెస్ మీట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, తెలంగాణలో పుట్టిన పార్టీ ఇది. ఆ రోజు వైసీపీ పాలకులు నన్ను రోడ్ల మీదకు రానివ్వను అంటే వరాహితో నన్ను ఆంధ్రాలోకి పంపింది ఆ రోజు తెలంగాణ యువత. నేను రాజకీయాల్లోకి రాకముందు, పార్టీ పెట్టకముందు కూడా తెలంగాణలో సమస్యల మీద గళమెత్తి తెలంగాణలో బోరుబావులు దవ్వించడం కావచ్చు, ఇతర సహాయ కార్యక్రమాలు చేయటం కావచ్చు, తండాల్లో తిరగటం కావచ్చు, లాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని. ఆ రోజు నాకు రాజకీయాలు లేదు. నిజంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆ రోజే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినా నేను తీసుకోలేదని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు పక్క రాష్ట్రంలోనే సీఎం కాలేదు, కానీ తెలంగాణలో సీఎం కావాలని ఎందుకు కోరుకోను కదా. మరి మీకెందుకు అంత భయం? ఎందుకంత భయం అంటే జనసేన వస్తే ప్రశ్నిస్తుంది, జనసేన వస్తే జనాన్ని చైతన్యవంతుల్ని చేస్తుందనే ఒక భయం మీలో ఉందని నాకు అర్థమైందని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. బెదిరిస్తే భయపడను, తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని చేసే బెదిరింపులకు జనసేన భయపడదు. తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా, తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమే. ఇది నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట. ఇంకెన్నాళ్ళు విద్వేషాలు రెచ్చగొడతారు? అన్నింటికీ ఆంధ్ర వాడే కారణమా? ఒకరి కుట్రపూరిత విశ్లేషణ వల్లే అసలు గొడవ. ఇష్టానుసారం మాట్లాడితే భయపడాలా? తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుంది. కేసీఆర్ పార్టీని ఏపీలో పెడితే స్వాగతించాం. ఆయన ఇతర రాష్ట్రాల్లో పర్యటించవచ్చు, రాహుల్ గాంధీ వాయనాడులో పోటీ చేయొచ్చు, నేను తెలంగాణలో పర్యటించకూడదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్నలు. హైదరాబాద్లో విలేకరుల సమావేశం. హైవేకు, తెలంగాణ ఆంధ్రాను కలిపే హైవేకు బూర్గుల పేరు పెట్టాలని ఆయన ప్రతిపాదన. ఏపీలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను. గద్దర్ మీద ఉన్న ప్రేమేంటో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒకప్పుడు కలిసి ఎరా తమ్ముడు నా ఒంట్లో బుల్లెట్లు ఉన్నాయి, నేను నడవలేకపోతున్నానంటే 24 గంటల్లో కారు కొనించినటువంటి చరిత్ర నాది. అలాంటిది మీరా నాకు చెప్పేదని చెప్పి నిన్న మాట్లాడాడు. ఇంకో మాట కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు తెలంగాణని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించినప్పుడు పక్కనే ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఎద్దేవా చేశాడు వాళ్ళని. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి తెలంగాణ విడిపోవడానికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో, రాష్ట్రం ముక్కలవటానికి కుదరదని అనుకున్న సమయంలో, ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడిన నాయకులు ఆ రోజు రాజశేఖర్ రెడ్డితోనే ఉన్నారు. వాళ్ళ ఈరోజు తెలంగాణ గురించి నా గురించి మాట్లాడేది అని ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే పవన్ కళ్యాణ్ అయితే ఇవ్వటం జరిగింది. అయితే దీనికి పొన్నం ప్రభాకర్ కూడా మళ్ళీ రియాక్ట్ అయినట్టుగా తెలిసింది. మొత్తానికి మరి ఈ యుద్ధం ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు, కానీ మిస్టర్ పవన్ ఇది మా అయ్య జాగీరే. మరి ఈ మాటలే ఇప్పుడు తెలంగాణలో జనసేన పోటీ చేసేదాకా తీసుకొచ్చింది. తెలంగాణ పొన్నం జాగీరా, పొన్నం ప్రభాకర్ జాగీరా మనకైతే తెలీదు. అంటే మా అయ్య జాగీరే అంటే పొన్నం ప్రభాకర్ అయ్య జాగీరా, లేదా తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల కోసమే వేరొక వ్యక్తి ఇక్కడికి రాకూడదు అనేది నాకు అర్థం కాల. సో మరి ఇది మళ్ళీ ఇంకోటి ఏంటి, కోమటిరెడ్డి ఇకపై ఆంధ్ర కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పి కోమటిరెడ్డి మాట్లాడాడు. ప్రాజెక్టులు ఇవ్వకపోవడం అనేది ఆ ప్రాజెక్టును చేపట్టే సంస్థ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్తాం అనుకోండి, మనం డాక్టర్ మీద కోపంతో వెళ్తామా, అక్కడ ఎక్స్పీరియన్స్ని బట్టి వెళ్తామా? వెళ్ళం కదా. ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాల మీద, హాస్పిటల్ కెపాసిటీ ఏంటనేది అంతకుముందు జరిగినటువంటి వీటి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఆంధ్ర వాడికా తెలంగాణ వాడికా అనేది కాదు, వాస్తవానికి ఆ ప్రాజెక్టు నిర్మించే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయా లేదా అనేది ఆలోచించాలి. సరే మరి అంటే ఒకవేళ నిజంగానే ఆ ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో ప్రాజెక్టులు ఇవ్వమంటే రేపటి రోజున ఆంధ్ర వాళ్ళని మేము తెలంగాణలో బ్రతకనివ్వమని కూడా ఏమన్నా చెప్తారేమో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి అంటే ఈ వ్యాఖ్యలే ఇబ్బందికరంగా మారుతున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. నాకు తెలంగాణలో పర్యటించే హక్కు ఉంది, నాకు పార్టీ ఉంది, అది ఆయన ఇండైరెక్ట్గా చెప్పిన మాట. దానికి మళ్ళీ వీళ్ళు తిరిగి తెలంగాణ మా అయ్య జాగీరే, ఎవడూ రాకూడదు, ఇక నుంచి ఆంధ్ర వాళ్ళకి మేము ప్రాజెక్టులు ఇవ్వం లాంటి వ్యాఖ్యలు అనేది మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో మరి ఈ సెటిలర్స్ అందరూ కూడా ఆలోచిస్తే, గతంలో బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్న వీళ్ళందరూ కూడా వాస్తవానికి మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు తిరిగిన మాట వాస్తవం. సరే, దానికి అనేక రీజన్స్ ఉన్నాయి.
చంద్రబాబు అరెస్టు సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఖండించకపోవడం కావచ్చు, లేదా ఆయన అరెస్ట్ అయినప్పుడు ఏదో కేసీఆర్ ఆయన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో జోకేసాడు అనేది కావచ్చు, తర్వాత ఆయనకు మద్దతుగా ఇక్కడ కొంతమంది శాంతి నిరసనలు చేస్తుంటే దాన్ని కేటీఆర్ అడ్డుకోవడమే కాకుండా మీరు ఏదన్నా ఉంటే ఆంధ్రాలో చేసుకోండి, ఇక్కడ చేస్తే కుదరదని చెప్పి మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి తర్వాత ఎన్నికల్లో ఎలాంటి దెబ్బలు ఉంటాయో మన అందరికీ తెలుసు. మరి ఓ పక్క రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, పార్టీని గట్టెక్కించాలని భావిస్తున్న సమయంలో ఈ కింది స్థాయి నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు అనేవి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్గా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఏ నష్టం అయితే జరిగిందో అదే నష్టం రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి కూడా జరిగే అవకాశం ఉందనేది చాలామంది భావన. ఈ నోటి దురుసు అనేది వాస్తవానికి రాష్ట్రాల్లో పర్యటించడం కుదరదు అనేది నోటి దురుసు ఒక రకంగా. సో పర్యటించనివ్వము అనేది కూడా నోటి దురిసే. సో ఇది ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. పవన్ కళ్యాణ్కు ఇంకొక విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. గతంలో తాను 11 రోజులు అన్నం తినలేదు అంటే తెలంగాణ వచ్చినందుకు కాదు, వాస్తవానికి అది కరెక్టే. ఈ పొన్నం ప్రభాకర్ కూడా సగం మొన్న 30 సెకండ్లు ముక్క మాత్రమే ప్లే చేశాడు, తర్వాత ముక్క ప్లే చేయలే. ఎందుకు తినలేదనేది కూడా పవన్ అదే మీటింగ్లో చెప్పాడు. తెలంగాణ వచ్చినందుకు నాకు బాధ లేదు, బట్ విభజించిన తీరు నాకు నచ్చలేదు, చీకటి గదిలో పెట్టి విభజించినట్టుగా విభజించారు, ఆంధ్రాకు న్యాయం చేయకుండా విభజించారు, అది నాకు నచ్చలేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. అదే మాట నిన్న కూడా చెప్పాడు ఆయన. నేను 11 రోజులు అన్నం తినలేదంటే మీరు ఎలా పడితే అలా ఊహించుకున్నారు. నేను ఆ రోజు చెప్పే ఈ రోజు చెప్తున్నా, తెలంగాణ వచ్చినందుకు కాదు, తెలంగాణకు వ్యతిరేకిని కాదు, కానీ విభజించిన తీరు ఆంధ్రాకి నష్టం జరిగిందనే బాధ ఆ రోజు నాలో ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది. తెలంగాణలో జనసేన కార్యకలాపాల గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నా 2029లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుంది. పొత్తులతో వెళతామా ఒంటరిగా వెళతామా అనేది మాత్రం కాలం నిర్ణయిస్తుందని చెప్పి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. వాస్తవానికి 2000 మందితో సభ పెట్టుకుంటానంటే నిరాకరించారు. వాస్తవానికి ఆ సభ అనేది సాధారణ సభ. అదే మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కాల. వాస్తవానికి జనసేన పెట్టుకోబోయే సభ అనేది నార్మల్గా పెట్టుకుని జనసేన పార్టీ కార్యకలాపాల గురించి కావచ్చు, ఇంకోటి గురించి కావచ్చు ఏమన్నా మాట్లాడే వాళ్ళేమో బేసిక్గా. బట్ దాన్ని ఎప్పుడైతే అడ్డుకున్నారో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసి తెలంగాణలో అడుగు పెట్టనివ్వమన్నారో, మరి ఆ తెలంగాణలో అడుగు పెట్టనివ్వను అన్న వాళ్ళు ఎవరు కూడా మరి నిన్న జూబ్లీ హిల్స్ ఏరియాలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడుతుంటే అక్కడ కనపడలేదు మరి వాళ్ళు ఎవరు కూడా. మరి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టాడు, మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, జనసేన పోటీ చేస్తుందని కూడా చెప్పాడు. ఏం చేయగలిగారు కాంగ్రెస్ నేతలు? ఈ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఏం చేయగలిగారు? వాస్తవానికి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనివ్వబోమంటం అనేది తప్పు. అది మీరు తెలంగాణ నేతలను ఆంధ్రాలో అడుగు పెట్టనివ్వమంటే కుదురుద్దా? అది కుదరదు కదా, అది తప్పు కదా. మీకు రాజకీయంగా ఏదైనా విభేదాలు ఉంటే అది వేరే విషయం. అసలు పార్టీయే కాంగ్రెస్ పార్టీయే జాతీయ పార్టీ. ఇప్పుడు ఏ ఆంధ్ర మీద అయితే వీళ్ళు విమర్శలు చేస్తున్నారో అదే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి తెలంగాణ నుంచే షర్మిల, సరే మకాం తెలంగాణలో పెట్టుకున్నటువంటి షర్మిల, తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి షర్మిల ఇప్పుడు ఏపీ పార్టీకి అధ్యక్షురాలిగా ఉంది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విమర్శలు చేయడం అంటే విచిత్రంగా ఉంది. ఒక రకంగా తెలంగాణలోనే కదా షర్మిల పార్టీ పెట్టింది, తెలంగాణని నేను ఉద్ధరిస్తాననే కదా షర్మిల ఇక్కడ పార్టీ పెట్టింది, తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇప్పుడు ఏపీకి అధ్యక్షురాలు అయింది. అది వేరే విషయం కదా. మరి అలా అనుకుంటే ఎలా కుదురుద్ది? కాంగ్రెస్ పార్టీ సరే, మిగతా ఎవడో మాట్లాడాడంటే అది వేరే విషయం, ప్రాంతీయ పార్టీ నాయకులు మాట్లాడితే అది వేరే విషయం. బట్ జాతీయ పార్టీగా ఉండి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదనేది చాలామంది భావన. ఏది ఏమైనా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అందరూ కాదు, నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం, ఆయన చేసే పనులన్నా నాకు ఇష్టమే, కానీ కొంతమంది నాయకులు చేసేటువంటి పనులు కావచ్చు, మాటలు కావచ్చు కరెక్ట్గా లేవు. నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడ ఏదో ఆక్రమించుకున్నాడు అంటున్నారు. నేను మళ్ళీ ఇప్పుడు ప్రెస్ ముందు చెప్తున్నాను, నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ల్యాండ్ కబ్జా చేశాడు అని మీరు నిరూపిస్తే దాన్ని నేను ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తానని చెప్పాడు. నిజంగా కబ్జా చేస్తే ఇన్ని రోజులు ఎందుకు నా దాన్ని స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించాడు. రెండోది, ప్రైవేటు ప్రాపర్టీలోకి రావటం కూడా నేరమే, దాని మీద నేను చర్యలు కూడా తీసుకోగలనని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరించాడు. ప్రభుత్వం ప్రైవేటు ప్రాపర్టీలోకి రాలేదు, మీరు నా ప్రాపర్టీలోకి వచ్చారు, నేను దాని మీద కూడా చర్యలు తీసుకోగలను అని చెప్పి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అనేది తెలంగాణలో కొంచెం పొలిటికల్ హీట్ అయితే పెంచింది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ని అనవసరంగా మనం రెచ్చగొట్టామా, చిన్నగా పోయేదాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో కలగజేసుకోవటం వల్ల ఇబ్బంది కలిగిందా,
వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడటం అనేది తప్పు, ఆయనే బేషరతుగా వెనక్కి తీసుకున్నాడు. కానీ ముగిసిపోయిన అధ్యయనం అని చెప్పి ఆయనే మళ్ళీ తిరిగి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఇక్కడ పాసం యాదగిరి గురించి కూడా మాట్లాడాడు అన్న పవన్ కళ్యాణ్. పాసం యాదగిరి ఇదే ఇప్పుడు నేను ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టానో అదే వెనకమాల ఇంట్లో పాసం యాదగిరితో నేను 2 గంటలకు పైగా నేను ఒకప్పుడు మాట్లాడాను. ఎవరో ఒక పర్సన్ గురించి ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలోనే ఆ వ్యక్తి గురించి మేము డిస్కస్ కూడా చేశాము. అలాంటి పాసం యాదగిరి, ఎంతో సీనియారిటీ అనుభవం ఉన్నటువంటి పాసం యాదగిరి లాంటి వాళ్ళు ఈరోజు నన్ను విమర్శించడం అనేది కొంచెం బాధగా ఉందని చెప్పి పాసం యాదగిరి గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఆయన చెప్పేది ఒకటే, నా గురించి తప్పుడు ఆరోపణలు చేశారు, కుట్రపూరిత ఆరోపణ ఇది, దాన్ని నేను ఖండించా, అది అక్కడితో అయిపోయింది. దానికి మీరు ప్రాంతీయవాదాన్ని పులిమే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణలో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పనులు మానుకోవాలని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొంచెం హీటు పెరిగింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.